పర్సవాలే బాబా చంద్రశేఖర్ మృతితో మధుర రణరంగంగా మారింది. ట్రక్కు ఢీకొన్న ఘటనలో గో సంరక్షకుడు చంద్రశేఖర్ మరణించడంతో ఢిల్లీ ఆగ్రా జాతీయ రహదారిని ఆందోళనకారులు దిగ్బంధించారు. భారీ ఎత్తున నిరసనలకు దిగారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. టియర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించడంతో వారిపై రాళ్లు రువ్వారు నిరసనకారులు. పర్సవాలే బాబాగా పేరుగాంచిన ప్రముఖ గోరక్షకుడు చంద్రశేఖర్ తెల్లవారుజామున 4 గంటల సమయంలో నవీపూర్ గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే గోవుల అక్రమ తరలింపును అడ్డుకునేందుకు వెళ్లగా స్మగ్లర్లు అతని బైక్ ను ఢీకొట్టి హత్య చేశారని గో సంరక్షకులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలంలో ఒకరిని స్థానికులు పట్టుకోగా మరో 3 పరారయ్యారు. ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. గోవుల స్మగ్లింగ్ కు బాబా మృతికి సంబంధం లేదని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. చంద్రశేఖర్ మృతితో ఆగ్రహించి గో రక్షక దళాలు స్థానికులు ఢిల్లీ ఆగ్రా హైవేను దిగ్బంధించారు. చెత్త ప్రాంతంలో రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఇక మధుర ఘటనపై స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హత్య జరిగి ఉంటే నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదని సీఎంఓ ప్రకటన తెలిపింది.